త్వరలో మీ జీవితం మారుతుంది. దేవుడు తెలియపరిచిన మాటలు మీరు విని దాని ప్రకారం చేసినట్లయితే ఖచ్చితంగా రేపు ఉదయం మీ లైఫ్ టర్నింగ్ పాయింట్‌గా అవుతుంది. దేవుడు నీ జీవితంలో తన బలమైన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో రాత్రికి రాత్రి మార్చబడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉద్దేశించి ఈ వీడియోలో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మీ కుటుంబ అభివృద్ధి కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ, ప్రయాసపడుతూ మీరుండొచ్చు. అది ఉద్యోగ ప్రయత్నమై ఉండొచ్చు, వివాహ ప్రయత్నాలై ఉండొచ్చు, ఏదైనా లోన్ విషయమై ఉండొచ్చు, ఇంకేదైనా వ్యాపార విషయంలో అయి ఉండొచ్చు. వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రయోజనం లేక నిష్ఫలముగా అన్ని విషయాలలో ఓటమిని మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ రోజున దేవుడు మీ ఫెయిల్యూర్‌ని మీ సక్సెస్‌గా మార్చబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే అతి త్వరలో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మా వీడియో చూస్తున్న మీకు చిన్న మనవి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్‌లో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 1-9 వచనాల వరకు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీయోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయిమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేము వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేం ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మొదటగా చూసింది 2 దోణెలు ఖాళీగా ఉన్నాయి. వలలు కడుగుతున్న దృశ్యం అక్కడ మనం చదివినాం. అంత మాత్రమే కాదు, రాత్రంతయు ప్రయాసపడినారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. దోణెలు, వలలు, వారి చేతులు ఖాళీగా ఉన్నాయి. వారి హృదయాలలో బాధ ఉన్నది. వారి మొహంలో విచారం ఉన్నది. ఎందుకంటే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని. ఇంట్లో ఆకలితో, ఆశతో ఎదురు చూసే భార్య బిడ్డలు ఉన్నారు. ఈ రోజున ఈ వీడియో చూస్తున్న మీ జీవితాల్లో కూడా చాలా ప్రయాసపడినప్పటికీ ఏ ఉపయోగం, ఏ ప్రయోజనం లేకుండా ఉన్నారేమో. అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, ఖాళీగా ఉన్న, నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితంలోనికి నేను అడుగు పెడతాను అని. అక్కడ ప్రభువు అదే చేశాడు. ఖాళీగా ఉన్న దోణిలోకి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఖాళీగా ఉన్న దోణి అనే నీ హృదయంలోకి లేదా ఖాళీగా ఉన్న నీ జీవితంలోకి ఆయనను ఆహ్వానించి క్రమమైన ప్రార్థన జీవితం, క్రమమైన భక్తి జీవితం కలిగి నీవు జీవించినట్లయితే ప్రయోజనం లేని నీ జీవితాన్ని ప్రయోజనకరంగా ఆయన మారుస్తాడు. 6, 7 వచనాల్లో మనం గమనిస్తే దోణెలు మునిగిపోయేంతగా చేపలు పడినాయి అని ఉన్నది. వారు మునుపెన్నడూ పట్టలేనంతగా విస్తారమైన చేపలు 2 దోణెలు, 2 వలలు పిగిలిపోయేంతగా పట్టారు. వారి సొంత జ్ఞానం, సొంత అనుభవంతో వారు ఏనాడు అన్ని చేపలు పట్టలేదంట. ఒకేసారి కొన్ని వందల చేపలు పట్టగలిగారు. నీ జీవితంలో కూడా యేసేకు స్థానమిచ్చి ఆయన చెప్పినట్లు చేసి చూడు. ఒకేసారి దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించగలడు. నీవే ఆశ్చర్యపోయేంతగా దేవుడు నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో అన్ని రకాలుగా ఆయన నిన్ను దీవిస్తాడు. ఎన్నో రాత్రి పగలు కష్టపడుతున్నావు కానీ నీవనుకున్న, ఆశించిన మేలు పొందలేకపోతున్నావు. సంపాదించిందంతా చినిగిన సంచిలో వేసినట్లు అవుతుందేమో. కష్టార్జితమంతా వ్యర్థమైపోతుందేమో. ఎందుకంటే నీ దోణిలో దేవుడు లేడు. శిష్యులు ఎప్పుడైతే ఆయన ప్రకారం చేశారో మారు మాట్లాడకుండా
పట్టజాలనంత విస్తారమైన చేపలు చూడగలిగినారు. మునుపెన్నడూ చూడలేని చేపలు వారి జీవితంలో వారు చూడగలిగినారు. నీ జీవితంలో కూడా పట్టజాలనంత దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించి నీవు విస్మయం పొందినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. రేపు ఉదయం లోపు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అంటే నమ్ముతావా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఉదయం ఆశీర్వాదాన్ని చూడగలిగినారు. యేసయ్య దోణిలోకి వచ్చాడు గనక ఆయనను చేర్చుకో, నీవు కూడా దీవించబడతావు. రాత్రి మార అనే చేదు అనుభవం నుండి మధురమైన ఉదయం దేవుడు నీ జీవితంలోకి ఇవ్వబోతున్నాడు. రేపు ఉదయం మీ జీవితంలో మీరు ఆశించిన మార్పు వచ్చునుగాక. మీ జీవితంలోకి టర్నింగ్ పాయింట్ అతి దగ్గరలోనే ఉంది. ఇంతవరకు విన్న ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీరు నమ్ముతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు మీరు నమ్మినట్లయితే రేపు ఉదయం నా జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.